హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో చాలామందికి ఉపయోగపడేటువంటి ఒక మంచి పని జరుగుతుందండి. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి యువతకి, నిరుద్యోగ యువతకి ఇది చాలా ముఖ్యమైనటువంటి పని అండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దామండి. ఇకపోతే అండి, మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ వర్క్, ఈ పనంతా ఏంటి అని మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఏం పని జరుగుతుందంటే సిఎస్టిఐ అంటే కన్స్ట్రక్షన్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి. మరలా చెప్తున్నాను, కన్స్ట్రక్షన్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయండి. అసలేంటి ఈ కన్స్ట్రక్షన్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఏంటి, సిఎస్టిఐ అంటే ఏంటి అని కనుక మనం చూసినట్లయితే, ఈ ఇన్స్టిట్యూట్ని ఏపీ గవర్నమెంటు మరియు ఎల్ఎన్టీ కంపెనీ ఏదైతే ఉందో, కన్స్ట్రక్షన్ కంపెనీ, ఎల్ఎన్టీ కంపెనీ, ఈ రెండింటి భాగస్వామ్యం మీద నిడమర్రు గ్రామంలో నిర్మిస్తూ ఉన్నారండి. అసలు దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, నిర్మాణ రంగంలో, కన్స్ట్రక్షన్ రంగంలో ఏవైతే నిపుణులు ఉంటారో, అంటే తాపీ మేస్త్రులు కానీ, లేదంటే రాడ్ బెండింగ్ వర్కర్స్ కానీ, సెంటరింగ్ వర్కర్స్ కానీ, లేదంటే ఎలక్ట్రికల్ వర్కర్స్ కానీ, ఈ విధంగా కన్స్ట్రక్షన్ రంగంలో అవసరమైన టెక్నీషియన్స్, కార్మికుల కోసం ఇక్కడైతే ట్రైనింగ్ని అయితే ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్, రాజధాని అమరావతి పరిధిలో యువత ఉంటారు కదండి, చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువత ఉంటారు కదండి, వారందరికీ ఈ విధమైన ట్రైనింగ్ ఇచ్చి వీరికి సర్టిఫికెట్ కూడా ఇస్తారండి. అప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు టెక్నీషియన్స్ పని నేర్చుకుని ఉన్నారు కాబట్టి, స్కిల్స్ నేర్చుకుని ఉన్నారు కాబట్టి, ఆయా కంపెనీలు వీరిని ఉద్యోగాల్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నిరుద్యోగ సమస్యను తగ్గించవచ్చు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఇక్కడైతే కన్స్ట్రక్షన్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని అయితే నిర్మిస్తూ ఉన్నారండి. ఎల్ఎన్టీ కంపెనీ వారి సహకారంతో. మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే అండి, ఎల్ఎన్టీ కంపెనీ అనేది ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ భారతదేశంలో. ఇక్కడ ట్రైనింగ్ అయ్యి స్కిల్స్ నేర్చుకున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారు అదే కంపెనీలో పనిచేసే అవకాశం కూడా కల్పిస్తారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద కంపెనీ కాబట్టి కన్స్ట్రక్షన్కి సంబంధించి. చూడొచ్చండి, ఇదిగో ఇక్కడైతే ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి. మొత్తం 4 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడైతే ఈ సిఎస్టిఐని ఇన్స్టిట్యూట్ని నిర్మాణం చేస్తున్నారండి. ఇక్కడ మొత్తం 78,600 మంది యువతకైతే ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారండి. మొత్తం 360 కోట్ల రూపాయలతో నెక్కల్లు గ్రామం దగ్గర అయితే నిర్మిస్తూ ఉన్నారండి. చూడొచ్చు మనం ఏ విధంగా నిర్మాణం జరుగుతుందో. బిల్డింగ్ స్పేస్ ఏదైతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందో దాని యొక్క స్పేస్ కనుక మనం చూసినట్లయితే 4,540 స్క్వేర్ మీటర్స్ విస్తీర్ణంలో పెద్ద బిల్డింగ్ని అయితే నిర్మిస్తారు. మరియు ఎక్స్టర్నల్గా 1,883 స్క్వేర్ మీటర్స్ అయితే ప్రాంగణం ఉంటుందండి. ఇంకొక విషయం కూడా చెప్పాలండి, ఏంటంటే కన్స్ట్రక్షన్ రంగంలో ఈ జేసీబీలు కానీ, ప్రొక్లేనర్లు కానీ, క్రేన్లు కానీ ఇవి కూడా భాగమే కాబట్టి ఆ రంగంలో కూడా వీళ్ళకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇక్కడైతే నిరుద్యోగ యువతకి ట్రైనింగ్ ఇవ్వబడుతుందండి. ఇప్పటి వరకు ఇలాంటి సిఎస్టిఐ ఇన్స్టిట్యూట్లు భారతదేశంలో 9 ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఎల్ఎన్టీ కంపెనీ వారి సహకారంతో నడుస్తూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ ఇన్స్టిట్యూట్తో మొత్తం 10 ఇన్స్టిట్యూట్లు అయితే ఎల్ఎన్టీ కంపెనీ వారి ఆధ్వర్యంలో ఏపీ గవర్నమెంట్ భాగస్వామ్యంతో ఇక్కడైతే నిర్మాణం జరుగుతుందండి. మొత్తానికైతే అండి, ఈ ఇన్స్టిట్యూట్ పనులు ఒక 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారండి. ప్రస్తుతానికి ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి పనులు ఏం జరుగుతున్నాయి ఇక్కడ అని కనుక మనం చూసినట్లయితే, మొత్తం కూడా పిల్లర్ వర్క్ జరుగుతూ ఉందండి. చూడొచ్చు, పిల్లర్ వర్క్ మరియు ఆఫీస్ వర్క్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. పనులు అయితే వేగంగానే జరుగుతున్నాయండి. ఎల్ఎన్టీ కంపెనీ కాబట్టి పనులు స్పీడ్గానే చేస్తుంది. చూడొచ్చు మనం ఈ సిఎస్టిఐ ఇన్స్టిట్యూట్కి సంబంధించి శంకుస్థాపన రాజధాని అమరావతిలో 30 అక్టోబర్ 2025వ తారీఖున ఇక్కడైతే ఈ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగిందండి. శంకుస్థాపన చేసిన తర్వాత సాయిల్ టెస్ట్ జరిగింది. సాయిల్ టెస్ట్ తర్వాత ఇదిగో ఈ విధంగా అయితే నిర్మాణం మొదలైంది, జరుగుతూ ఉందండి. ఇక్కడ కూడా షిఫ్టుల వారీగా రాత్రింబవలు జరుగుతూనే ఉంది. టైం మనం చెప్తున్నాం కదా, 2 సంవత్సరాల కాల వ్యవధిలో దీనిని పూర్తి చేయాలి అనేటువంటి లక్ష్యంగా పని జరుగుతూ ఉందండి. ఇక్కడ లొకేషన్ ఎక్కడ అని కనుక మనం చూసినట్లయితే అండి, నిడమర్రు గ్రామంలో ఎక్కడంటే E16 రోడ్డుని ఆనుకొని, ఇదిగో మనం చూస్తున్నాం కదండి, ఇదే E16 రోడ్డు. ఈ E16 రోడ్డుని ఆనుకొని మరియు N10 రోడ్డు
ఈ 2 రోడ్ల జంక్షన్ పాయింట్లో అయితే ఈ నిర్మాణం జరుగుతుందండి. ఎలాగో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి N16 రోడ్డు పనులు కూడా జరుగుతూ ఉన్నాయండి. ఈ రోడ్డుకి సంబంధించి తారు వర్క్ కూడా జరిగింది. ఎంత తారు వర్క్ జరిగింది అనేది మనం చూద్దాం. ముందు ముఖ్యంగా అయితే ఈ CSTI ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దాని ముందు భాగంలో ఉన్నటువంటి రోడ్డు అయితే కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి. అదిగో మనం చూస్తున్నాం కదా, ఆ దూరంగా తార్ రోడ్డు నిర్మించి ఉండడాన్ని మనం చూడవచ్చు కదండి. అలాగే ఇటువైపు కూడా నిర్మాణం జరుగుతుంది. ఇదంతా కూడా నల్ల నేల అయితే మొత్తం గట్టిగా ఉండేటువంటి ఎర్ర నేల తీసుకొచ్చి పోయడం జరిగింది. అలాగే రోడ్డు వైపులా 2 వైపులా కూడా డ్రైనేజీకి సంబంధించి వర్క్ పూర్తయిపోయింది. ఈ ఇసుక ఇదంతా పోశారు కదండి, అదేమో భూగర్భ కేబుల్ వ్యవస్థ కోసం పైపు లైన్ల నిర్మాణం జరిగింది. చూడొచ్చు మనం దగ్గరికి వెళ్ళి ఆ రోడ్డు మీద ప్రయాణిస్తూ మరియు ఈ రోడ్డు గురించి పూర్తిగా సమాచారం అయితే తెలుసుకుందామండి. దగ్గరికి వెళ్దాం పదండి. అదిగోండి మనం చూడొచ్చు, ఇది వివరంగా చూడొచ్చండి. ఆ రోడ్డుకి సంబంధించి సమాచార బోర్డుని అక్కడ ఉంచారు. E16 రోడ్డు 151 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం అయితే చేపట్టారండి. NCC కంపెనీ వారు ఈ రోడ్డుని నిర్మిస్తూ ఉన్నారు. ఇదిగోండి ఇలా వెళితే రోడ్డు నిర్మాణం పూర్తయిపోయినటువంటి పరిస్థితి. డ్రైనేజీ నిర్మాణం పూర్తయిపోయింది. అలాగే చూద్దామండి, బైక్ పైన వెళ్తూ ఈ రోడ్డుని చూద్దామండి. అలాగే ఆ ఇన్స్టిట్యూట్ని కూడా చూద్దామండి. మొత్తం 2 వరుసలుగా ఉండేటువంటి ఈ రోడ్డు తార్ రోడ్డు వేయడం జరిగింది. మొత్తం 1 కిలోమీటర్ దూరం అయితే ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిందండి. రోడ్డు నిర్మాణంతో పాటు డివైడర్ల నిర్మాణం కూడా పూర్తయింది. చూడొచ్చండి రోడ్డుని ఏ విధంగా నిర్మించారో. మనం అదే రోడ్డులో ప్రయాణిస్తూ ఉన్నాము. ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో E16 రోడ్డు N10 రోడ్డు దగ్గర నుంచి ప్రారంభమైందండి. ఇక అవతల రోడ్డు పని జరగలేదు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ మరొకసారి చిన్న విన్నపం అండి, నేను వీడియో చివరిని అడుగుతానండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. వీడియో మొదలుపెట్టిన దగ్గర నుంచి మిమ్మల్ని విసిగించను, చివరిలో మాత్రమే అడుగుతాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి ప్రతిరోజు కూడా ఇలాంటి అప్డేట్స్ని మీకు అందిస్తూ ఉంటానండి. మరలా ఇక్కడ ఇంకొకసారి ఈ CSTI ఇన్స్టిట్యూట్ నిర్మాణం జరుగుతుందండి. ఈ రోడ్డు పైనుంచి మనం చూద్దాము. దూరంగా తెల్లగా కనిపిస్తుంది కదండి, అదేనండి ఇన్స్టిట్యూట్. దగ్గరికి వెళ్ళి కూడా చూద్దామండి. అదిగోండి మనకు కనిపిస్తుంది కదా, దూరంగా నిర్మాణం జరుగుతూ ఉంది. మొత్తం 4 ఎకరాల్లో ఈ విధంగా అయితే నిర్మాణం జరుగుతూ ఉందండి. చూడొచ్చు. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. అందరికీ మరొక్కసారి నమస్కారం.